జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము విద్యార్థులకు గోల్ సెట్టింగ్. యేల్ అనేటువంటి అమెరికన్ యూనివర్సిటీ ప్రకారము భారతదేశంలో చాలామంది విద్యార్థులు గోల్ అనేది పెట్టుకోలేకుండా పోతున్నారు. దాదాపుగా 3% పిల్లలు మాత్రమే స్పెసిఫిక్ గోల్లను పెట్టుకుంటున్నారు. ఆ 3% విద్యార్థులే అత్యున్నత స్థాయికి ఎదగడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ గోల్ అనేది జీవితంలో చాలా ముఖ్యం. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అంటాడు అబ్దుల్ కలాం. ఎందుకంటే ఎయిమ్ మస్ట్ బి బిగ్ అంటారు. అంటే ఎయిమ్ మస్ట్ బి బిగ్ అంటే పెద్ద గోల్ ఉన్నప్పుడు అది సాధించలేకుండా పోయినా మనము దానికంటే కొంత చిన్నదాన్నైనా మనం సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. యువర్ గోల్ ఈస్ క్యాచింగ్ ద స్టార్, అట్లీస్ట్ వీ కెన్ క్యాచ్ ద మూన్ అని చెప్తారు ఇంగ్లీష్లో. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేటువంటిది చాలా అవసరము. కోరికకు లక్ష్యానికి చాలా భేదం ఉంది. ప్రపంచంలో విజయం సాధించని వ్యక్తిని నేను ఇంతవరకు సృష్టించలేదు అంటాడు భగవంతుడు. వారు అపజయం పొందడానికి కారణము వారికి తగిన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడంలో వాళ్ళు విఫలమవుతున్నారు అని చెప్తారు. ఏ పనికైనా ప్రారంభం ముఖ్య ఘట్టం అవుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి గోల్ సెట్టింగ్ అనేటువంటిది అవసరం. లక్ష్యం సాధించడానికి నేను అర్హత కలిగి ఉన్నాను అని చెప్పాలి. కాలు విరిగిన అబ్బాయికి క్రికెట్ ప్లేయర్గా ఉండకపోవచ్చు, అంపైర్గా ఉండవచ్చు. నీలో ఏ భావం ఉంటే అలాగే జరుగుతుంది. యద్భావం తద్భవతి అంటారు. మనం ఏది అనుకున్నా మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లోకి అది వెళ్ళి పోతుందన్నమాట. రోజు గోల్స్ను గుర్తుపెట్టుకోవాలి, నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి. గోల్ నిర్ణయించుకోవడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. గోల్ ఆచరణలో మొట్టమొదటిది స్పెసిఫిక్, అంటే మన బలాలు, బలహీనతలు, అవకాశాలు, భయాలను బట్టి ఒక గోల్ను మనం నిర్ణయించుకోవాలి. బలహీనతను బలంగా మార్చుకోవాలి. గోల్ను సాధించడానికి షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ ఉండవు. విజయానికి ఎవరు చుట్టాలు ఉండరు. అదృష్టము, పూర్వజన్మ సుకృహము, కర్మ అని మనం ఊరికే కూర్చోకూడదు. మన పనిని మనం చేయాలి. మన లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటే అదృష్టం దానంతకదే వస్తుంది. గోల్లో రెండవ భాగము మెజరబుల్, అంటే ఆ లక్ష్యానికి ఎంత వాస్తవంగా ఎంత దగ్గరగా నువ్వు చేరుకుంటున్నావు అనేటువంటిది చాలా అవసరం. గోల్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా అంటే ఏమి, నేను అమెరికా అధ్యక్షుని కావాలి అనుకోకూడదు. ఎందుకంటే మనకు అమెరికన్ పౌరత్వం లేదు. కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న కాలానికి సాధించగలగాలి. మీకు గోల్ ఉంటే మీ గోల్ కోసం పనిచేస్తారు. మీకు గోల్ లేకుండా పోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. మీ టైంను మీరు వాడుకుంటే బాగుపడతారు. మీ టైంను మీరు వాడుకోకపోతే మీ టైంను ఇంకొకరు వాడుకుంటారు. నీ మైండ్ను నువ్వు వాడుకుంటే నువ్వు పైకి వస్తావు. నీ మైండ్ను నువ్వు వాడుకోకపోతే మైండ్ ఉండేవాడు నిన్ను వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో గారాబంగా వాళ్ళ కోసం కష్టపడి పెంచుతారు. వాళ్ళు చూస్తారనే ఆశ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ గోల్ అనేటువంటిది 3 సంవత్సరాలు దీన్ని పెంచండి. మీరు గోల్ను చేసుకోకపోతే చంపుకున్నట్లే. నీ గోల్ను చంపితే నీకు పనిష్మెంట్ ఉంటుంది. దాని పేరే పేదరికం. 4 సంవత్సరాల కష్టం 80 ఏండ్ల ఆనందం ఉంటుంది. 4 సంవత్సరాల ఆనందం 80 ఏండ్ల కష్టం ఉంటుంది. నీలాంటి కళ్ళు ఎవరికీ లేవు, నీలాంటి గొంతు ఎవరికీ లేదు, నీ ఫింగర్ ప్రింట్ ఎవరితో టాలీ కాదు. భగవంతుడిని ఎందుకు డిఫరెంట్గా పుట్టించాడు అంటే ఈ ప్రపంచానికి ఏమైనా డిఫరెంట్ చేస్తావని. అమ్మ కడుపులో 25 కోట్ల కణాలుగా ఈ ప్రపంచంలోకి రాకముందు 25 కోట్ల కణాలతో గొడవ పడ్డావు. 25 కోట్ల కణాల్లో భగవంతుడు బ్లెస్ చేసిన కణం గెలిచింది. మీరు ఎంతమందిని గెలిచారు చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఎగ్జాము 25 కోట్ల మంది రాయరు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మహా రాస్తే 10 నుంచి 15 లక్షల మంది రాస్తారు. 25 కోట్లతో పోరాడి గెలిచిన వాడు ఇదొక పెద్ద లెక్క, ఇదొక పెద్ద కాంపిటీషనా? నువ్వు పుట్టడమే గెలవడానికి కోసం పుట్టావు. నిన్ను ఎవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో కళ్ళు లేని వారు
గెలిచారు, చేతులు లేని వారు గెలిచారు, చెవులు వినపడని వాళ్ళు గెలిచారు, అంగవైకల్యం కలిగినటువంటి వారు గెలిచారు. వాళ్ళు గెలిచినప్పుడు అవయవాలన్నీ సక్రమంగా ఉండి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు గెలవలేవు? గెలిచి అమ్మా నాన్నకు ఆనందాన్ని పంచిపెట్టు, వాళ్ళను తలెత్తుకుని తిరిగేలాగా చెయ్యి. అమ్మా నాన్న నిన్ను చూసి ఇటువంటి కూతురా, ఇటువంటి కుమారుడా, నేను తప్పు చేయలేదు, నేను గర్వపడుతున్నాను మా పిల్లలు ఉన్నందుకు అని చెప్పేసి 100 మందిలో చెప్పుకునే విధంగా బ్రతుకు. అమ్మా నాన్నల ప్రేమ ప్రపంచంలో అద్వితీయమైనది. వాళ్ళ ప్రేమ ఏమిటో అమ్మను పోగొట్టుకున్న వాళ్ళు అడగండి అమ్మ విలువ, నాన్నను పోగొట్టుకున్న వాళ్ళు అడగండి నాన్న విలువ తెలుస్తుంది. కాబట్టి వారిని ప్రేమించకుండా పోయినప్పుడు మీరు ఏమి చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి గురువు గర్వపడేలా, ఆనందపడేలా నీ లక్ష్యాన్ని సాధించండి. భగవంతుడు అమ్మా నాన్న, గురువు, ఫ్రెండ్ రూపంలో మనకు వస్తారు. కాబట్టి మంచి మైండ్, మంచి ఫ్రెండ్ ఉండేటువంటి వారు తప్పులు కూడా చేయరు. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేటువంటి దాన్ని మనము ముఖ్యంగా నిర్దేశించుకోవాలి అని చెప్తుంది మనకు మానసిక శాస్త్రం. కెఎస్